బ్రో డిసెంబర్ 31 వస్తుంది. ప్లానింగ్ ఏ విధంగా ఉన్నది? బీర్ బాటిల్తో నెత్తులు ఎవరి మీయా లేకుంటే ఎవరి వల్ల కొడతారు? అది వైబ్లో ఉంటుంది. మొత్తులో ఏం చేస్తాం మాకు తెలియదు కదా మరి. అంతేనా? ఎట్లా ప్లానింగ్ అంటే ఇక్కడికి వెళ్దాం, ఆ ప్లేస్కి వెళ్దాం, ఈ ప్లేస్కి అనుకుంటారా లేకుంటే రూమ్లోనే? లేదు లేదు లేదు, ఫామ్ హౌస్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫేమస్ ఎక్కడ ఫేమస్? అది అడ్రస్ చెప్పకూడదు బ్రో, అంతే అంటారా? పోలీసు వాళ్ళు వస్తారు. ఎట్లా అంటారా? నీకు ఈ ఇయర్లో జరిగిన బ్యాడ్ ఏదైనా ఉందా అంటారా? ఇయర్లో జరిగిన బ్యాడ్ ఏంటంటే నేను బ్రేకప్ అయింది, దానివల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అంతే. బ్రేకప్ అయిందా? ఆ, ఇట్లా అమ్మాయి చెప్పిందా? ఎవరు ఎట్లా? అది మీరు చెప్పారా? అమ్మాయే వద్దు వద్దు అనుకుంటూ అన్నది. అది పోలీస్ స్టేషన్లో జరిగింది. ఓకే. మీరు ప్రపోజ్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా పోయిందా లేకుంటే ఎట్లా? ప్రపోజ్ చేస్తే కదా, మీ ఇద్దరం కమిటెడే. ఓకే. లాస్ట్ 1 year నుంచి కమిటెడే. మేము ఇంట్లో కూడా చెప్పుకున్నాము, ఒప్పుకున్నారు. సో సడన్గా ఇగ్నోర్ చేయడం అలా స్టార్ట్ చేసింది. ఆ. నేను వెళ్ళాను ఎర్లీ మార్నింగ్, నైట్ బయలుదేరిపోయి ఎర్లీ మార్నింగ్ కల్లా వెళ్ళిపోయాను, వైజాగ్ వెళ్ళిపోయాను. ఆమె గురించి నియర్లీ ఎర్లీ మార్నింగ్ 3:45 నా దిగాను. అప్పటి నుంచి నైట్ 11:47 వరకు వెయిట్ చేశాను. తినలేదు, వాటర్ కూడా తాగలేదు. ఇట్లా బ్రేకప్ చెప్పడానికి కారణం ఏమేమి ఉండొచ్చు? ఇంకోటి తగిలాడు బ్రో. అంతే అంటారా? ఏముంది, అమ్మాయిలు కావాల్సింది ఏంటి? డబ్బు ఉన్నాడు ఎవడైనా, ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాడు ఉంటే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు, ఇంకొని పెళ్లి చేసుకుంటారు. మీ హాబీస్ అయితే ఏవైతే ఉంటాయో ఈ ఇయర్లో వదులుకోవాలి, నెక్స్ట్ ఇయర్లో ఇవి స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా, అవి ఏమి ఉన్నాయి? హాబీసా? ఈ ఇయర్లో వదులుకోవాలి, నెక్స్ట్ ఇయర్లో ఇవి స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా. అలా ఫస్ట్ అయితే నాకైతే అలాంటివి ఉండదు బ్రో. నేను పాస్ట్ని మర్చిపోను, ప్రజెంట్ని మాత్రమే ఆలోచిస్తాను. ఇట్లా లవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు ఒక లవ్ ఫెయిల్యూర్. లవర్స్కా నేనేదో 2 విధాలుగా చెప్తాను. ఓకే. అది మంచి కప్పులు అయితే కనుక ఉంటారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్తాను. ఓకే. అది లేదు, గొడవలు వస్తున్నాయి, మాటి మాటికి విడిపోతున్నారు, మళ్ళీ ఏదో కారణం ద్వారా అనుమానాలు, ఫస్ట్ నమ్మకం ఉండాలి కదా. అలాంటి వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే వేస్ట్ బ్రో, వదిలేయండి, వేస్ట్ అంతే. ఎంచక్క ఫ్రెండ్స్ ఉన్నారు, తాగండి, తిరగండి, ఎంజాయ్ చేయండి, చదువుకుని అమ్మ నాన్న ఉన్నారు, హ్యాపీ. ఇప్పుడు నీకు ఎలాంటి లవర్ కావాలని క్వాలిటీస్ ఏమనుకుంటున్నావు? ఒక్కసారి బ్రేకప్ అయినాడు మళ్ళీ ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళడు బ్రో, ఆడు నిజాను మగాడు. అంతే అంటారా? లైఫ్ మీద ఫోకస్ చేసుకుంటాడు అంతే. ఇప్పుడు ఏంటి లైఫ్ మీద ఫోకస్ చేద్దామని అనుకున్నారా? లైఫ్ మీద ఫోకస్ చేస్తాను. ఏం చేస్తున్నారు ప్రజెంట్? పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో విజువల్ కమ్యూనికేషన్ బ్రో, బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటారు? యాక్టర్. యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఏ క్యారెక్టర్లు చూడొచ్చు? కమిడియన్, కమిడియన్ లేదంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్లో చూడొచ్చు. ఇప్పుడు మీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు ఈ వీడియో చూస్తే అమ్మాయికి ఏం చెప్తావు? హ్యాపీగా ఉండు అంతే. అమ్మాయి ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటాయి, ఇంకా అంతకుమించి మనకేం కావాలి? ఇంకేం చెప్పవా? అంటే నన్ను వెళ్ళిపోయావు కదా నువ్వు, ఎలా అంటే కొద్దిగా సాటిస్ఫై ఉంటుంది కొంతమందికి, నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు చూస్తా అని కొంతమంది ఉంటారు కదా, మీరు అలా ఏం చెప్పదలుచుకోలేదు? అలా పెద్ద పెద్ద మాటలు కానీ, ఎలా హ్యాపీగా ఉంటావు, నువ్వు ఎలా ఉంటావో చూస్తాను, ఎలాంటి మాటలే మాట్లాడను కానీ, సరే నన్ను వదిలేసావు కదా, ఓకే ఫైన్, నువ్వు బాగుంటే, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అంతే. తనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, నీ కాడికి వస్తుంది, అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? అంతే బ్రో, చెప్పు తీసుకొని, ఇప్పుడు వదిలేసింది మళ్ళీ ఇప్పుడు వస్తానంటే ఎలా ఒప్పుకుంటాం? ఆమె వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు, టోటల్ ఫ్యామిలీ సఫర్ అయింది. సడన్గా మొత్తం పరువు అంతా పోయినట్టే, మొత్తం ఇంట్లో అందరికీ తెలుసు, మొత్తం మా ఫ్యామిలీ అందరికీ తెలుసు, అలా వదిలేయగలను ఇంకా? అంటే నేను ఏదో తెలియక ఒక చిన్న తప్పు అయిపోయింది, మళ్ళీ వస్తే సరిదిద్దుకో అని అంటది. లేదు బ్రో, అప్పుడు అర్థం చేసుకోలేంది, మళ్ళీ ఆ విషయం జరగదని గ్యారంటీ ఏంటి? అంతే కదా. మనిషి ఆ మనిషి బుద్ధి ఎలా ఉంటుందో, మనిషి చచ్చిపోయినంత వరకు అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు మళ్ళీ బయట పడుతూ ఉంటుంది, మళ్ళీ గొడవలు అవుతుంటే మళ్ళీ విడిపోతూ ఉంటాం, మళ్ళీ నేను వచ్చి పోయింది అది పోయింది అంతే. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారు బ్రో? నువ్వు కాకుండా నీకు? నాకా మా సీనియర్ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఏం చేస్తావు బ్రో? అంటే యాక్సెప్ట్ చేసావా ఇట్లా? లేదు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకలా? ఆ అమ్మాయికి పాస్ట్ ఉంది, ఓకే. మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపేశాను. అతను మళ్ళీ నాలా తయారవుతాడని భయం అంతే. ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే లవ్ ఫెయిల్యూర్స్ అయితే కొంతమంది ఉంటారు, చాలా మంది అయితే ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా? ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళకా, లెట్స్ జాయిన్ ది క్లబ్.